A can complete 2/3 of work in 5 days and B can complete 3/5 of work in 10 days. In how many days both A and B together can complete the work? సో చూడండి, ఏ 2/3 వర్క్ ని 5 days లో అయితే మరి టోటల్ వర్క్ ని ఎన్ని డేస్ లో చేస్తాడు? 5 into 3/2 అంటే ఎంతమ్మా? 15/2 days లో చేస్తాడు, అంతేనా? బి 3/5 వర్క్ ని 10 days లో చేస్తే మరి టోటల్ వర్క్ ని ఎంత చేస్తుంది? 10 into 5/3 అంటే ఎంతమ్మా? 50/3 days లో కంప్లీట్ చేస్తాడు. నౌ ద టోటల్ వర్క్ ఈస్ LCM ఆఫ్ 15/2 అండ్ 50/3. ఎప్పుడైనా ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్ మనం ఎలా తీసుకుంటాం చెప్పండి? ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్. 15 కి 50 కి ఎల్సిఎం ఏమవుతుంది? 150. ఓకే, 2 కి 3 కి హెచ్సిఎఫ్ ఎంత? 1. సో 150 అనేది టోటల్ వర్క్ అనుకుందాం. ఓకే, నౌ ఏబి ఎఫిషియన్సీస్ చెప్పండి. ఎఫిషియన్సీ ఆఫ్ ఏబి. ఎఫిషియన్సీస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం? టోటల్ బై నెంబర్ ఆఫ్ డేస్, అంతేనా? సో 150/15/2 చేస్తే 15 1s 15 10s. ఈ 2 పైకి వెళ్ళిపోతే 2 into 10 20. 20 is the efficiency of A. నెక్స్ట్ 150/50/3. 50 1s 53s. ఈ 3 పైకి వెళ్తే 3 into 3 9. సో ఎఫిషియన్సీ ఆఫ్ A is 20 and B is 9. సో టోటల్ ఎఫిషియన్సీ ఏమవుతుంది? 29. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి పనిచేస్తే 29 యూనిట్లు చేస్తారు. మరి టోటల్ వర్క్ కంప్లీట్ అవ్వడానికి ఎంత డేస్ పడుతుంది? 150/29. సో బేసిక్ 30 అనుకోండి, 5 days. ఓకేనా? 1 తక్కువ ఉంది కాబట్టి 29 5s, సారీ అంతేనా? 29 5s ఇంకా 5 మిగిలిపోతుంది. సో 5/29. సో 5/29. దట్స్ ఇట్.